రేపటితో జీడబ్ల్యూఎంసీ పాలకవర్గం కాల పరిమితి ముగియబోతోంది. ఈ మేరకు ఇవాళ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం చిట్ట చివరి సమావేశం నిర్వహించనుంది. మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన ఈ ఆఖరి సమావేశం ఉంది. ఈ కౌన్సిల్ సమావేశంలో పాలకవర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతోంది. ఇక సాయంత్రం మేయర్తో సహా 65 మంది కార్పొరేటర్లకు వీడ్కోలు సమావేశం ఉంది. దీంతో రేపటి నుంచి ప్రత్యేక అధికారుల పాలనలో జీడబ్ల్యూఎస్ వ్యవహరించనుంది. ఇక వరంగల్ జిల్లాలో ఇవాళ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం చిట్ట చివరి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన ఆఖరి సమావేశం జరగబోతోంది. ఇదే అంశానికి సంబంధించి వరంగల్ నుండి మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి. రేపటితో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం కాలపరిమితి ముగియబోతా ఉంది. ఈ రోజు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం చిత్తడి సేవ సమావేశం మరి కాసేపట్లోనే ప్రారంభం కాబోతా ఉంది. ఈ సమావేశానికి మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన ఆఖరి సమావేశం కొనసాగుతున్న నేపథ్యంలో కౌన్సిల్ సమావేశంలో ఎటువంటి అంశాలు చర్చకు వస్తాయి, సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నది కూడా వరంగల్ జిల్లాలో చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి కాబట్టి ఎజెండా అంశాలకు ఆమోద ముద్ర వేసేలా నిర్ణయాలు ఉండబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. సాయంత్రం మళ్ళీ మేయర్ తో సహా 65 మంది కార్పొరేటర్లకు వీడ్కోలు సమావేశం ఉండబోతోంది. రేపటి నుండి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగబోతా ఉంది. ఈ పాలకవర్గం కాల పరిమితి ముగిసినటువంటి నేపథ్యంలో రేపటి నుండి ప్రత్యేక అధికారి పాలన కొనసాగించేందుకు అధికారులు ఏర్పాట్లు కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఈ రోజు చిట్ట చివరి సమావేశం నేపథ్యంలో కార్పొరేటర్లు కావచ్చు, మేయర్ ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు, మేయర్ ఎటువంటి అంశాలను తెర మీద తీసుకొస్తారు, ఏ ఎజెండాతో మాట్లాడతారనే చర్చ అయితే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి మరి కాసేపట్లోనే జీడబ్ల్యూఎంసీ చిట్ట చివరి సమావేశం ప్రారంభం కాబోతా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ తిరుపతి.